प्रभु को धन्यवाद है। प्रभु ये सुंदर समय दिया, प्रभु के चरणों में विनती प्रार्थना कर सके। ప్రభుకి ఎంతో వందనాలు. ప్రభు మనకి ఎంతో శ్రేష్టకరమైన సమయాన్ని అనుగ్రహించినాడు. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో సమయాన్ని గడుపుట కొరకాయ जानकारी रखने तो आत्मा का बोझ से हम प्रार्थना कर सकते हैं। జాన్కారీ దేవుని యొక్క విషయాలు తెలుసుకున్నట్లయితే భారంతో మనం ప్రార్థన చేయగలము. छोटा प्रार्थना करके हम गवाही शुरू करेंगे। చిన్న ప్రార్థన చేసుకొని మనం సాక్ష్యాన్ని ప్రారంభించుకుంటాము. हमारा प्रेमी स्वर्गीय पिता, धन्यवाद करते हैं आपके चरणों में आते हैं। आपका महान काम इस जगह में आप किया है। आप अपने वचन के आदर किया, सच्चा परमेश्वर है। धन्यवाद करते हैं। थोड़ा समय गवाही बांटने में अयोग्य दास पर दया करें। जो बातें बोलना है उचित बातें बोलने के लिए सहायता करें। आपके नाम की महिमा हो। हमारा पूर्वों का विश्वास को नमूना रख के हम आगे प्रार्थना में आगे बढ़ने की सहायता करें। प्रभु ईश्वर मूल नाम से मांगते हैं, आमीन। प्रभु का दास भाई बक्सिंग को प्रभु पंजाब क्षेत्र से खड़ा किया है। దేవునికి దాసుడు బక్సింగ్ గారిని దేవునికి సేవకుడికై ప్రభు నిలబెట్టుకున్నాడు. पुराना पंजाब है सरगोदा, जो पहले पार्टीशन से पहले है, भाई बक्सिंग उसी इलाकों का है। పాకిస్తాన్లో పురాణ ఆ యొక్క సర్గోదా ఇలాకా నుంచి ప్రభు అనగా భారతదేశం పాకిస్తాన్ రెండు విడిగా మునుపు సంగతి ఆ ప్రాంతంలో నుంచి ప్రభు తన దాసుని సర్గోదా నుంచి పిలుచుకున్నాడు. प्रभु का दास का गवाही आप सब जानते हैं। దేవుని యొక్క దాసుని యొక్క సాక్ష్యం ఎంతో అందరూ ఎరుగుదురు. प्रभु का दास को प्रभु दक्षिण इंडिया में लेके गया, प्रभु की महिमा के लिए लगातार इस्तेमाल किया। ప్రభు తన యొక్క దాసుని దక్షిణ భారతదేశం తీసుకెళ్లి అద్భుత రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. एडी अंकुल फिलिप अंकुल भी बात बताया। एडी अंकुल की ఈ యొక్క एडी अंकुल మరియు ఫిలిప్ अंकुल एडी अंकुल మరియు ఫిలిప్ अंकुल రెండు ఇద్దరు కలిసి ఈ విషయం చెప్పారు. भाई बक्सिंग का हृदय का बोझ पंजाब के लिए बहुत था। సో బక్సింగ్ గారి యొక్క పంజాబ్ విషయమై ఆయనంత హృదయంలో భారం కలిగి ఉన్నాడు. उसका प्रार्थना लगातार था। తను ఎల్లప్పుడూ ఈ యొక్క పంజాబ్ కొరకై ప్రార్థన చేస్తున్నాడు. प्रभु का दास का प्रार्थना के साथ प्रभु जवाब दिया। प्रभु का दास को समय में इस जगह में भेजा। దేవుని యొక్క దాసుని యొక్క ప్రార్థన బట్టి ఈ ప్రాంతంలోనికి ప్రభు పంపినాడు. 1978 में एडी अंकुल सेवा के लिए अपने आप को अर्पण किया। 1988వ సంవత్సరంలో సౌడు ఎడిమ్స్ గారు దేవునికి సేవ కొరకై తను తాను సమర్పించుకున్నాడు. अंकुल ये गवाही बताया। बाद में उसका बुलावा पक्का होने के बाद हेब्रोन में भाई बक्सिंग के साथ ट्रेनिंग में 6-7 महीना रहा। పొందిన తర్వాత సౌడు బక్సింగ్ గారితో పాటు 5-6 నెలలు హెబ్రోన్లో సేవ తర్ఫీదు కొరకై అక్కడ కొంతకాలం ఉన్నాడు. वहाँ से उसको दिल्ली असेंबली में भेजा गया। అక్కడి నుంచి ఢిల్లీ సంఘంలో సేవ చేయడం కొరకై పంపబడినాడు. सो दिल्ली असेंबली में जब सेवा कर रहा था, ఢిల్లీ సంఘంలో సేవ చేయించినప్పుడు एक भाई का उसका भेंट हुआ है। ఒక సహోదరునితోటి కలిసినాడు. उसका नाम स्वामी है। ఆయన పేరు స్వామి. और एक भाई मोजेस है। ఇంకొక సహోదరుడు మోజెస్ గారు एयरफोर्स में काम कर रहे हैं। వారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. वो उस समय वो लोग उसको पंजाब के पठानकोट के विषय में बोलते रहा, उसको इनवाइट भी किया। ఆ సమయంలో వారు పంజాబ్ పఠాన్కోట్ లో పనిచేస్తున్నారు. పఠాన్కోట్ కొరకు సహోదరుని ఆహ్వానించినారు. अंकुल प्रार्थना कर रहा था। సౌడు ఎడిమ్స్ గారు ప్రార్థన చేస్తున్నారు. 83 में 1983వ సంవత్సరంలో एडी अंकुल जोश में था। అప్పుడు ఆయన జోహోషమ్మలో ఉన్నాడు. भाई बक्सिंग चेकअप के लिए बेल्लूर जा रहा था। సౌడు బక్సింగ్ గారు తన యొక్క హెల్త్ చెకప్ కొరకై
మెడ్రాస్ జోషం నుంచి సిఎంసి హాస్పిటల్ వెళ్తున్నారు. सो उस समय भाई एडी विलियम्स को जिम्मेवार दिया, आप इसको ले जाओ और इसको चेकअप कराइए. అప్పుడు సౌడు ఎడ్యూల్స్ గారికి బాధ్యత ఇవ్వబడింది, మీరు బక్సింగ్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఆయన చెకప్ చేయించుకొని మరలా తీసుకొని రావాలని. उस समय वो दोनों जब कार में जा रहा था, అప్పుడు ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు रास्ते में भाई भक्त सिंह को एडी अंकल बोला, ब्रदर आई हैव बर्डन फॉर पंजाब. వారు దారిలో వెళ్తుండగా సౌడు ఎడ్యూల్స్ గారు అన్నారు బక్సింగ్ గారితో పాటు, సౌదుడా నాకు పంజాబ్ విషయమై భారం కలిగి ఉన్నాను. भाई भक्त सिंह कुछ नहीं बोला, బక్సింగ్ గారు ఏం చెప్పలేదు. सुना नहीं होगा बल्कि दोबारा बोला, ब्रदर आई हैव बर्डन फॉर पंजाब. ఆయన వినలేదని మళ్ళా రెండోసారి కొద్దిగా చెప్పాడు, సహోదరుడా పంజాబ్ విషయమై నాకు భారం ఉంది అన్నాడు. तीसरी बार उसने बोला, మూడోసారి అన్నాడు, ब्रदर आई हैव बर्डन फॉर पंजाब. సౌడా నేను పంజాబ్ విషయమై భారం కలిగి ఉన్నాను అన్నాడు. भक्त सिंह भाई कुछ भी नहीं बोला. సౌడు బక్సింగ్ గారు ఏం చెప్పలేదు, మూడు సార్లు అన్నాడు. एडी अंकल बोल रहा था, मैं बहुत डर गया, शायद मैं गलत से मैं अपने मर्जी से पूछ रहा हूँ. సౌడు ఎడిమ్స్ గారు అనుకున్నాడు, నేను నా అంతటి నేను ఇది ఆయనతో మాట్లాడుతున్నానా అని కొద్దిగా భయపడ్డాడు. वो लोग गया है. वो तीसरे दिन जब वापस लौट आ रहा था, వారు చెకప్కి వెళ్ళి మూడో రోజున వాపస్ వచ్చేటప్పుడు भाई भक्त सिंह रास्ते में खुद ही उसको बोला है, వారు కొంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత సౌడు బక్సింగ్ గారు ఆయనే చెప్పినాడు, यू गो टू पंजाब. నీవు పంజాబ్కి వెళ్ళవచ్చు. ये बात उसको आश्चर्य रहा. ఆయనకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. प्रभु का दास वो वचन अभी हम पहले पढ़ा है, इज़केल 36 अध्याय उसका 34 से लेकर 38 तक प्रतिज्ञा दे के भेजा है. మనం ఇందాక చదువుకున్నాము ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 34 వచ్చిన నుంచి 38 వచ్చిన వరకు మనం చదువుకున్నాము. ఆ ఒక్క వాగ్దానాన్ని ఇచ్చి పంపినాడు. ये देश जो सुनसान वीरान पड़ा था वाही किया जाएगा. ఈ యొక్క దేశము ఆ విధంగా ఎడారి వల్ల ఉన్న ఈ యొక్క దేశము మరలా అది బాగు చేయబడుతుంది. सत्य से दुर्जन. सो ऐसे देश को मैं एदेन वाटिका की नहीं बनाऊंगा. అటువంటి దేశాన్ని నేను ఏదైనా ఒక వనములే చేస్తాను. एडी अंकल फिर जब दिल्ली आया, उस भाई लोग से मिला है जो पठानकोट में काम करे एयरफोर्स में. సౌడు ఎడ్యూల్స్ గారు ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆ సహోదరుల్ని కలిశాడు. वो भाई फिर बुलाया, आप आइए. सो एयरफोर्स पठानकोट एयरफोर्स में एडी अंकल मीटिंग्स करना शुरू किया. పఠాన్కోట్లో ఎయిర్ ఫోర్స్ ఏరియాలో సౌడు ఎడిమ్స్ గారు మీటింగ్స్ పెట్టడం ప్రారంభించినాడు. जब उधर वचन दे रहा था, लोग बहुत आशीष पाया, बहुत अच्छा काम हुआ है. అక్కడ సౌడు ఎడిమ్స్ గారు సేవ చేయించినప్పుడు ఎంతో మంది ప్రభువుని అంగీకరించినారు, ఎంతో సేవ విస్తరిస్తున్నది. अंकुल को एक बोझ था, దైవ సేవకులకి ఒక భారం ఉన్నది. ये तो फ्लोटिंग पॉपुलेशन है, अभी चले जाएगा, कुछ समय एयरफोर्स में रहेगा, फिर स्थानिक में कैसा होगा. వీళ్ళంతా ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు, అయితే స్థానికంగా ఎట్లాగా. सो प्रभु का दास का ये बोझ है. उस बोझ लेकर वो बाहर एक कमरा किराए पे लेके उधर सेवा शुरू किया. సౌడు ఎడిమ్స్ గారు అక్కడ ఒక కిరాయి ఇల్లు తీసుకొని అక్కడ సేవ ప్రారంభించినారు. उस समय कोई नहीं था, प्रभु धीरे धीरे कुछ लोगों को दिया है. అప్పుడు అక్కడ ఎవరు లేరు, అయితే క్రమక్రమంగా కొద్ది మందిని ప్రభు సమకూరుస్తూ వచ్చినాడు. स्थानिक कुछ एक दो परिवार था, उधर उनके बीच में विजिटिंग करते हुए दिन रात प्रार्थना करता रहा. స్థానికంగా ఎక్కువ మంది లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని కలుసుకొని విజిట్ చేస్తూ రేయింపగులు ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడు. उसके बाद भाई कुरविला कुछ समय के बाद भाई कुरविला भी सेवा में आया. ఆ తర్వాత సోడు కురివెల్ల గారు దేవునిక సేవ కొరకు వచ్చినాడు. वो भी अंकुल के साथ मिलकर दोनों मिलके प्रार्थना में दिन रात वो लोग बिताते थे, विजिटिंग करते थे, सेवा करते थे. ఆ విధంగా సోడు కురివెల్ల గారు ఎడిమ్స్ గారితో కలిసి ఆ ప్రాంతాల్లో ఇద్దరు కలిసి సేవ చేస్తూ ఉన్నారు. उसके बाद भाई एलेक्स भी ज्वाइन हुआ, उनके साथ सेवा में अपने आप का अर्पण किया. ఆ తర్వాత సోడు అలెక్స్ గారు కూడా వారితోటి సేవ చేయటం కొరకై తను తాను సమర్పించుకున్నాడు. इस रीति से प्रभु का काम उस दिनों में पठानकोट इलाकों में से शुरू हुआ. ఈ విధంగా పఠాన్కోట్ ఆ ప్రాంతాల్లో సేవ పరిచర్య ఆరంభించబడింది. 1984 में
बाय एडी अंकुल उधर एक छोटा कॉन्वर्सेशन भी किया है। 1984వ సంవత్సరంలో పఠాన్కోట్లో సోడ్ ఎడిమ్స్ గారి ద్వారా అక్కడ కాన్వకేషన్ కూడా ప్రారంభించబడింది. बाय मार्टिन, बाय जॉर्डन खान, बाय लाज ने सब दास लोग उधर पहुंचे हैं। దేవునికి దాసులు ఎంతో మంది సోడ్ మార్టిన్ గారు, జోర్డన్ కార్ గారు, అదేవిధంగా అహ్మదాబాద్ లాజర్సన్ గారు ఎంతో మంది వచ్చి అక్కడ సేవ పరిచయం జరిగించినారు. जॉर्डन खान भाई को एक मित्र है, జోర్డన్ కార్ గారి ఒక స్నేహితుడు ఉన్నాడు. भाई प्यारा मसीह इधर इस इलाकों का वो एक बुजुर्ग आदमी, ఆ ఒక సహోదరుడు ప్యారామసి అని ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. वो भाई टाटा नगर काम करने के लिए गया। ఆ సహోదరుడు టాటా నగర్ లో పనిచేయడానికి వెళ్ళాడు. वहाँ भाई जॉर्डन खान से అక్కడ हुआ। సహోదరుడు జోర్డన్ ఖాన్ గారితో ఆ సహోదరుడు కలిసినారు. वो प्रभु को पाया है। भाई जॉर्डन खान उसको बहुत बोझ दिया, तुम इधर काम करके कमाई करके क्या करके जाओ पंजाब सेवा करो बोला। ఆ సహోదరుడు జోర్డన్ ఖాన్ గారు ఆ ప్యారామసి తోటి అన్నారు, నువ్వు ఇక్కడ ఏమి సంపాదించి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ సేవ చెయ్యి. సో भाई वापस पंजाब आया। ఆ సహోదరుడు ప్యారామసి గారు పంజాబ్ వచ్చారు. यहाँ से एक 10 किलोमीटर उसका गांव है। ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఆయన గ్రామం ఉంది. इसी गांव में और कई गांवों में वो उस समय घूमता रहता है। ఈ గ్రామంలో ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన తిరిగి సేవ చేస్తున్నాడు. देशी दवाई देता है वो। ఆయన ఈ యొక్క నాటు మందులు అమ్ముతాడు. ये सब पिंड का प्यारा है। ఈ యొక్క గ్రామస్తులందరూ తనను ఎంతో ప్రేమిస్తారు. और उनको वचन देकर कई लोगों को उद्धार का अनुभव में भी अगुवाई किया। ఎంతో మందికి వాక్యం చెప్పి ప్రభువులను నడిపించినాడు. पिंडी साहिदा में गया। ఆ పిండి సైదాలో వెళ్ళినాడు. पिंडी साहिदा में बाबू मसीह भी है। ఆ పిండి సైదాలో బాబు మసీ అనే వ్యక్తి ఉన్నాడు. उसको भी प्रभु के बारे में बोल के उनको मंगल सेना बोल के एक जगह है गुरदासपुर के पास। తనకి పిండి సైదాలో బాబు మసీకి వాక్యం చెప్పి అక్కడి నుంచి మంగళ సేన గుర్దాస్పూర్ దగ్గర ప్రాంతంలోకి వెళ్ళినాడు. गुरदासपुर मंगल सेना में एक पूरन भक्त है। అక్కడ ఒక సహోదరుడు పూరన్ భక్తున్నాడు. भाई जॉर्डन खान, पूरन भक्त भाई, ये लोग सब ఓల్డ్ పంజాబ్ से सियालकोट उन इलाकों के है। ఈ యొక్క సోదరుడు జోర్డన్ కార్ గారు, అదేవిధంగా పూరన్ భక్తి గారు పాత పాకిస్తాన్ అనగా అక్కడ సియాల్కోట్కి చెందిన వారు. वो भाई भक्त सिंह भी उनके साथ संगति किया है। సోదరుడు భక్త్ సింగ్ గారు కూడా వారితోటి సహవాసం కలిగి ఉన్నాడు. वहाँ से वो इधर आके इधर सेवा शुरू किया। వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవ ప్రారంభించినారు. वो लोग जब कन्वेंशन रखा, వారు అక్కడ పవిత్ర మహాసభలు పెట్టినప్పుడు उस कन्वेंशन के लिए भाई बाबू मसीह को भी लेके गया। ఆ యొక్క పవిత్ర మహాసభల్లో సోదరుడు బాబు మసీ గారిని కూడా తీసుకెళ్లినారు. भाई बाबू मसीह बहुत जादू टोना करने वाला है। సోదరుడు బాబు మసీ ఎంతో తంత్ర యొక్క జాదు టోనా చేసేవాడు. लोग जब कहते डोल बजाना सब काम करते थे। ఆ యొక్క ప్రజలు కలిసి ఆటాడుకున్నప్పుడు ఆయన డోల్ వాయిస్తాడు. स्मगलिंग करता था, దొంగతనాలు కూడా చేస్తాడు. बहुत चोरी करता था। చాలా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాడు. यार ये सब उसका जीवन था। लेकिन उस जगह में जाके पहले कुरिन्ती उसका 6 अध्याय उसका 9, 10 वचन 11 वचन पढ़ के प्रभु को कबूल किया। మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9, 10 వచనాల ప్రకారము ఆ ప్రాంతంలో ఆ వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తిని ప్రభువులోకి తీసుకొచ్చినారు. ऐसा काम करने वाला प्रभु के राज में नहीं जाएगा। అటువంటి పని చేయవారు దేవునికి రాజ్యంలో ప్రవేశించలేరు. ये सब काम मेरे अंदर है। తను అన్నాడు, ఈ పనులన్నీ నేను చేస్తున్నానని. प्रभु उसको अद्भुत रीति से बचाया। దేవుడు తనని అద్భుత రీతిగా రక్షించినాడు. ऐसा प्रभु का गवाही जगह जगह खड़ा हुआ। ఆ విధంగా పలు ప్రాంతాల్లో దేవునికి వాక్యము స్థిరపరచబడింది. एडी अंकुल साल में 2 बार సుసమాచార్ का टीम को ले आते थे। సోదరుడు ఎడివిల్స్ గారు సంవత్సరంలో 2 పర్యాయాలు సువార్త ప్రకటించడం కొరకే తనతో పాటు పెద్ద టీంని తీసుకొని వస్తాడు. कुछ भाई लोग चेन्नई से आते थे। కొంతమంది సహోదరులు చెన్నై నుంచి వస్తారు. कुछ भाई लोग मद्रास हैदराबाद हेब्रोन से 10 लोग भी आते थे। కొంతమంది సహోదరులు హెబ్రోన్ నుంచి వస్తారు. ऐसा पंजाब इलाकों में सुसमाचार सेवा किया है। వీరందరూ కలిసి ఈ యొక్క పంజాబ్ ప్రాంతంలో సువార్త ప్రకటించినారు. उस समय कई इलाकों में बाबू मसीह भाई तौबा करने के बाद लोधी नगर लेके गया। సోదరుడు బాబు మసీ గారు రక్షణ పొందిన తర్వాత అక్కడి నుంచి लोधी नंगल వెళ్ళినారు. एडी अंकुल को पठानकोट के बाद अमृतसर में कांटेक्ट बाय स्टीफन इन लोगों का
పరిచయం हुआ। సౌడు ఎడిల్స్ గారికి పఠాన్కోట్లో సేవ చేస్తున్నప్పుడు అమృత్సర్లో ఉన్న ఒక సౌడు స్టీఫెన్ గిల్ గారితో పరిచయం ఏర్పడింది। भाई जॉर्डन खान भी उनके साथ मिलाया। సో జోర్డన్ ఖాన్ గారు కూడా వారితో కలిసి ఉన్నారు। सो ये सब लोग प्यारा मसीह भाई, बाबू मसीह भाई, अमृतसर लोग उधर संगति मिलते रहा। వీరందరూ కలిసి అక్కడ సేవలో కలుసుకుంటూ ఉన్నారు। प्रभु का कृपा के द्वारा 1986 में इसी जगह में वो लोग अमृतसर से भाई लोग मिलकर इस जगह में आया। దేవుని కృపను బట్టి 1986 సంవత్సరంలో ఈ ప్రాంతంలోకి వారందరూ కలిసి ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినారు। प्रभु का काम प्रभु आशीष किया है। దేవుడు తన యొక్క కార్యాన్ని ఆశీర్వదించినాడు। हमारा डेविड भाई प्यारा मसीह भाई का पुराना घर में पहले मीटिंग शुरू हुआ बोला। సౌడు ఇప్పుడు ప్రభు విలకుల సౌడు డేవిడ్ గారు వారికి ఇంటిలో మీటింగ్ పెట్టినారు। वहाँ से धीरे धीरे अंकुल आना जाना करता रहा। అప్పటి నుంచి క్రమక్రమంగా ఈ యొక్క గ్రామానికి వచ్చి పోతున్నాడు। भाई प्यारा मसीह भी लगातार इस जगह में आता रहा। సౌడు ప్యారా మసీ గారు కూడా लगातार ఎప్పుడు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉండేవాడు। काफी भाई बहने तोबा किया, एक बहुत बड़ा टीम एक बार बाप्तिस्मा भी लिया। ఎంతో మంది సహోదరులు మార్మోన్స్ పొందినారు। ఒకసారి అయితే ఎంతో మంది బాప్తిస్మానికి కూడా సిద్ధపడ్డారు। चक्की में बाप्तिस्मा गवाही दिया। मकबूल भाई सब पुराने लोग तोबा किया। సౌడు మక్బూల్ మసీ తనతో పాటు ఇంకెంతో మంది అక్కడ నదిలో వారికి బాప్తిస్మ ఇచ్చినారు। ऐसा ही लोग यहाँ संगति करते रहा। అక్కడ అటువంటి వారు ఇక్కడ సహవాసానికి కూడి వస్తున్నారు। भाई लोग ये गवाही दिया, आपस में मिलना, पिंडों में जाके मिलना, सेवकाई बढ़ते जा रहे हैं। ఆ విధంగా సహోదరులు ఒకరు కలుసుకుంటూ సేవ దినదినము విస్తరిస్తూ ఉన్నది। अंकुल हर गॉस्पेल कैंपिंग के बाद कॉन्वोकेशन बोल के कॉन्वोकेशन नाम से एक स्पेशल मीटिंग 3-4 दिन रखते थे। సౌడు ఎడిల్స్ గారు ప్రతిసారి సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత స్పెషల్ మీటింగ్స్ అని చిన్న కాన్వకేషన్ అని 3-4 రోజులకి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు। अप्रैल महीना में एक सुसमाचार का होगा और अक्टूबर नवंबर पहले एक सुसमाचार होगा। ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఒకసారి, అదేవిధంగా అక్టోబర్ నవంబర్లో కూడా రెండో పర్యాయాన్ని కలిగి ఉంటాం। 87 में चंडीगढ़ में भी सुसमाचार में गया। 1987 సంవత్సరంలో కూడా చండీగఢ్ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటింపబడింది। और होशियारपुर ये सब इलाकों में सुसमाचार हुआ। ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హోషియార్పూర్ ప్రాంతాల్లో కూడా స్వార్థ ప్రకటింపబడింది। बाबू मसीह भाई का जवाई भाई जगदीश मसीह था। సౌడు బాబు మసీ గారి యొక్క అల్లుడు జగదీష్ మసీ ఉన్నాడు। वो लोधीलंगल में भी उधर इनवाइट किया। తనని లోదిలంగల్లో ఆహ్వానించినాడు। भाई बरकत मसीह भी था। అప్పుడు సౌడు బర్కత్ మసీ కూడా ఉన్నాడు। उस जगह में प्रभु का सेवा भी काम बढ़िया। ఆ విధంగా సేవ విస్తరిస్తూ ఉన్నది। सो प्रभु का कृपा के द्वारा प्रभु इन इलाकों में सेवा दिन प्रतिदिन बढ़ते जा रहा है। ఆ విధంగా దేవుని కృప వలన సేవ దినదినము విస్తరిస్తూ ఉన్నది। बहुत कठिन समय अंकुल सामना किया। ఎంతో కఠినమైన పరిస్థితిని సౌడు ఎడిల్స్ గారు ఎదుర్కొన్నాడు। पहले कोई घर भी नहीं था। ఆరంభ దినాల్లో ఇల్లు కూడా ఏం లేదు। वही इधर का रोटी खा के भी उसको लूज मोशन, सुकून का मोशंस होता था। అనేక పర్యాలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో రొట్టెలు తిన్న తర్వాత ఆయనకి రక్త విరేచనాలు అవుతుంటవి। ऐसा कठिन समय निकाला लेकिन छोड़ा नहीं। అటువంటి కఠినమైన పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఇక్కడ పరిచర్య సేవను వదిలిపెట్టలేదు। ब्लू स्टार ऑपरेशन के समय में कर्फ्यू कठिन बातों बीच में भी बना रहा। ఆ యొక్క బ్లూ స్టార్ ఆపరేషన్ కఠినమైన సమయంలో కూడా నిలిచి ఉన్నాడు, కానీ ఆయన సేవను వదిలిపెట్టలేదు। लगातार सुसमाचार का सेवा होता रहा। దేవుని యొక్క స్వార్థ ఎంతగానో విస్తరిస్తూ ఉన్నది। जगह जगह में स्पेशल मीटिंग्स रखते हुए विजिट करते रहा। పలు ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో విజిట్ చేయటము, మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది। 87 से भाई इज़िकेल अंकुल के साथ शामिल हुआ इधर पंजाब सेवकाई में। 1987 సంవత్సరంలో సౌడు ఎజికేల్ గారు ఎడిల్స్ గారితో కలిసి సేవ చేస్తున్నారు। वो लोग समय पठानकोट में रहा, फिर చండీగఢ్ का सेवा आरंभ हुआ। కొంత సమయము సౌడు పఠాన్కోట్లో ఉన్నాడు, అక్కడి నుంచి చండీగఢ్కి వెళ్ళినాడు, అక్కడ సేవ ప్రారంభించినారు। सेवा में वो लोग बना रहा। అక్కడ సేవలో వారు నిలిచి ఉన్నారు। लेकिन सुसमाचार का सेवा साल में इधर उधर कैंपेन्स होता रहा। అయితే
సువార్త ప్రకటన అనేది పలు ప్రాంతాల్లో ఇక్కడ అక్కడ జరుగుతూ వచ్చినది. प्रभु का कृपा के द्वारा कई सैकड़ा बाइबल्स, न्यू टेस्टमेंट, ट्रैक्ट्स, टेस्टिमनीज सब दिया गया. దేవుని కృప వలన కొన్ని వందల వేల సువార్తలు, ప్రకటనలు, ఈ భక్సింగ్ టెస్టిమనీస్ చాలా వందల కొలదిగా ఇవ్వబడింది. प्रभु का कृपा के द्वारा टेररिज्म टाइम्स में भी सुसमाचार का सेवा लगातार होता रहा. దేవుని కృప వలన కఠినమైన టెర్రరిజం సమయంలో కూడా ఆ యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినాం. प्रभु का कृपा के द्वारा ऑलमोस्ट सब डिस्ट्रिक्ट्स खास जगह में और सुसमाचार सेवा हुआ. దేవుని యొక్క కృప వలన పంజాబ్లో ఉన్న అన్ని జిల్లాల్లో పెద్ద పెద్ద ఏరియాల్లో సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేసినాడు. धीरे से प्रभु काम को बढ़ाया. క్రమక్రమంగా దేవుడు ఆ యొక్క కార్యాన్ని వర్ధలు చేస్తూ వచ్చినాడు. 1999 में मेरे भी एक मौका हुआ है इस जगह में अंकुल के साथ सेवा में आने के लिए. 1999 సంవత్సరంలో ఎడిబుల్స్ గారితో పాటు ఈ ప్రాంతంలో సేవ చేసేదానికి నాకు కూడా అవకాశం ఇవ్వబడింది. मैं एक छोटा जवान था, छोटा 24 साल का लड़का था. నేను దేవుని యొక్క దాసుల ద్వారా ఆ యొక్క వాక్యంలో నుంచి దినదినము వారితో పెద్ద దాసులతో సహవాసం కలిగి నేను ఆత్మీయంగా వృద్ధి పొందుతున్నాను. इस रीति से प्रभु का काम जगह जगह में शुरू हुआ. ఈ విధంగా దేవునికి కార్యము పలు ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉన్నది. डॉक्टर యేషుపాదం फरीदकोट में रहते थे. సౌడు ఈశ్పాదం గారు ఫరీద్కోట్ లో ఉంటున్నారు. 89 में सुसमाचार में हम गए हैं उधर. 89వ సంవత్సరంలో అక్కడ సువార్తలకు వెళ్ళాము. भाई प्रभुदास बहुत अच्छा भाई प्रभुदास परिवार समेत इस जगह में आया. సౌడు ప్రభుదాస్ గారు కుటుంబంగా సమేతంగా ఈ ప్రాంతంలో 89లోకి వచ్చినారు. 86 में मैं सेवा में आया. 96వ సంవత్సరంలో నేను సేవకు వచ్చినాను. प्रभु का वचन हज्जै 2:9 में मैं मेरा प्रभु का दास जहाँ मैं रहते थे वह हरिश्चंद्र बोल के एक गुजराती भाई है. वो भाई मुझे हर दिन मैं कॉलेज में था बोलते मेक श्योर ऑफ योर कॉलिंग आस्क द लॉर्ड वेयर एंड हाउ शुड सर्व हिम. సౌడు హరిచంద్ర గారు సహోదరుతో కలిసి అనేక పర్యాలు ఈ విధంగా నాతో మాట్లాడుతుండేవాడు. నీ యొక్క పిలుపు విషయమై నీవు జాగ్రత్తగా నిశ్చయం చేసుకో, ఎక్కడ సేవ చేయాలి అనే విషయాన్ని నువ్వు మాటికి దాన్ని పక్కా చేసుకో అని నాతో హెచ్చరిస్తూ ఉండేవాడు. हग्गै 2:9 में प्रभु ये नई वचन दिया है इन दिस प्लेस विल यू गिव आई पीस अनटू यू. హగ్గై 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ స్థలమునందు నేను నీకు సమాధానం ఇస్తానని प्रभु मुझे बात को 10 वचन के अनुसार पक्का किया. అక్కడ 10వ వచనంలో వాక్యం రాయబడిన దాన్ని బట్టి నాకు జీవితంలో అది పక్కా చేసినాడు. वो दिन था 9वां महीना 24 तारीख हग्गै की ओर से परमेश्वर के वचन आया बोल के आए. అక్కడ 24వ తారీఖు 9వ నెల హగ్గైకి ఈ యొక్క వాక్యం వచ్చినది. प्रदीप सिंह प्रभु का दास हमारा कलीसिया सेवक था उस समय. సోడు ప్రదీప్ సింగ్ గారు మా యొక్క సంఘం యొక్క సేవకుడు, ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. मैं अंकुल से शेयर किया. अंकुल बोला आपको प्रभु इधर रखा है, आपका ट्रेनिंग इधर ही होना बोला. సోడు అన్నారు నీకు ఇక్కడ సేవ ఉంది, ఇక్కడ సేవ తర్ఫీదు కూడా నీకు ఇక్కడే అన్నారు. वहाँ से एक जगह में भेजा गया. वो उधर कुछ पॉलिटिक्स खेला, मैं छोड़ के आ गया. అక్కడి నుంచి నన్ను ఒక ప్రాంతానికి సేవకు పంపించినారు. అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి నేను అక్కడి నుంచి వచ్చేసినాను. फिर 89 गॉस्पेल कैंपेन में जब आया, फिलिप अंकुल एडी अंकुल बोला आप पंजाब आना है. 89వ సంవత్సరంలో ఇక్కడ సువార్త జరిగింది. ఆ ప్రాంతాల్లో అప్పుడు సౌడు ఫిలిప్ గారు, సౌడు ఏడబ్ల్యూస్ గారు నన్ను గురించి అన్నారు, నువ్వు ఇక్కడ పంజాబ్లో సేవ చేయాలి, రావాలి. मैंने बोला प्रभु बड़े बड़े दास लोग हेब्रोन से चिट्ठी लिख के भेजा है, मुझे वो फेल हुआ है. నేను దేవునితో ప్రార్థించినాను, ప్రభా హెబ్రోన్లో పెద్ద పెద్ద సేవకులు నా గురించి చిట్టి రాసి నాకు పంపించినారు, అక్కడ నేను ఫెయిల్ అయిపోయినాను. प्रभु यदि आप भेजेगा, आप वचन दिया है भेजेगा बोल के मैं जरूर आऊँगा. ప్రభా ఇప్పుడు నువ్వు నన్ను పంపిస్తే నేను వెళ్తాను అని తీర్మానం చేసుకున్నాను. एशिया 48 उसका 16 में बोला. యెషయా 48వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, साफ आया है I the Lord God and His Spirit has sent me. యెషయా 48వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ దేవుడు ఎంతగానో స్పష్టంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. 17 15వ వచనంలో
Thus said the Lord, thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou should go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించదును. उसी दिन भाई बक्सिंग का मैं यूथ कैंप में था उधर हेब्रोन में. ఆ రోజే నేను హెబ్రోన్ లో యూత్ క్యాంప్ లో ఉన్నాను. यूथ कैंप अगला दिन भाई बक्सिंग का जन्मदिन था. ఆ యూత్ క్యాంప్ అయిపోయిన మరుసటి రోజే సోడ్ బక్సింగ్ గారి యొక్క జన్మదినము. भाई एडी अंकुल भी उस दिन हेब्रोन में आया. సోడ్ ఎడిల్స్ గారు హెబ్రోన్ కు వచ్చారు. आर यू रेडी मैं पूछा. నన్ను అడిగాడు, నీవు సిద్ధంగా ఉన్నావా? यस अंकुल आई एम रेडी. వెంటనే అన్నాను, అంకుల్ నేను సిద్ధంగా ఉన్నాను. उस शाम को बक्सिंग को हम वॉकिंग में ले जा रहा था. సాయంకాలం సమయాన సోడ్ బక్సింగ్ గారిని ఆ ప్రాంతాల్లో తిప్పేదానికి తీసుకుని వెళ్తాం వాకర్ మీద. एडी अंकुल एक्सप्लेन किया पिछले दिनों में हमें अच्छा सुसमाचार हुआ. సోడ్ ఎడిల్స్ గారు బక్సింగ్ గారికి ఈ విషయాలన్నీ సెలవిస్తూ మేము పలానా ప్రాంతాల్లో పలానా సమయంలో స్వార్థ చేసినామని చెప్తున్నాడు. वी आर टेकिंग दिस यंग मैन फॉर द మినిస్ట్రీ ఇన్ పంజాబ్ బోలా. సో డెడిల్స్ గారు అన్నారు, ఈ యొక్క యవన సహోదరుని మేము పంజాబ్ సేవ కొరకని తీసుకుని వెళ్తున్నాము అన్నాడు. బక్సింగ్ భాయ్ ऊपर से नीचे देखा जैसा उसका आदत है. సౌడు బక్సింగ్ గారు కింద నుంచి పైదాకా పై నుంచి కింద వరకు చూస్తూ వచ్చాడు. మై రిక్వెస్ట్ కే ప్లీజ్ ప్రే ఫర్ మీ. సౌడు అడిగినాడు, ప్లీజ్ దయచేసి ఈ సహోదరుని కొరకు ప్రార్థన చేయండి. చుప్ రహా. ఆయన గమ్మున్నాడు. फिर 1989 में भाई प्रभुदास मद्रास से निकला है. मैं हैदराबाद हेब्रोन से निकला है. निकल के दिल्ली में हम दोनों मिला, वहाँ से फरीदकोट गया. 89వ సంవత్సరంలో సౌడు ప్రభుదాస్ గారు చెన్నై నుంచి, నేను హెబ్రోన్ హైదరాబాద్ నుంచి కలిసి ఢిల్లీలో కలుసుకున్నాము. అక్కడి నుంచి ఫరీద్కోట్కు వెళ్ళాము సేవ కొరకై. फरीदकोट में एक घर किराए में लेकर वहाँ सेवा शुरू हुआ. फरीदकोट లో ఒక కిరాయిలు తీసుకొని అక్కడ సేవ ప్రారంభించినాము. एडी अंकुल भी आए थे एक हफ्ता 10 दिन के बीच में. సౌడు ఎడిల్స్ గారు కూడా ఒక వారము 10 దినాల తర్వాత వచ్చారు. उस समय चंडीगढ़ में से सिस्टर सुधीरा कन्फर्मेंट के लिए चेन्नई गया. అప్పుడు సోదరి సుధీరా మిసెస్ ఎగ్జికేల్ గారు వారు తమ యొక్క ప్రసవ కాలం కొరకై చెన్నై వెళ్ళినారు. एडी अंकुल भी एजिकल भाई भी नहीं था. एडी अंकुल बोला विल गो एंड ब्रिंग वहाँ से सामान लेके आएंगे बोला. సౌడు ఎడిల్స్ గారు అన్నారు, అక్కడ ఎగ్జికేల్ కూడా లేడు, అక్కడి నుంచి వెళ్ళేసి మనం సామాన్ తీసుకొని వద్దాము. అక్కడ उधर काम बंद करने के लिए गया. అక్కడ పని క్లోజ్ చేయడానికి ముగించడానికి వెళ్ళాము. अगला सुबह एडी अंकुल अपना डेली पोर्शन पढ़ रहा था. మరుసటి రోజు సౌడు ఎడిల్స్ గారు తన యొక్క దిన భాగం చదువుతున్నప్పుడు उत्पत्ति 26:3 में बोला. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. सोजर्न इन दिस लैंड. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనము. यहाँ इस देश में टिके रहो, मैं तुम्हें आशीष दूंगा. ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించదును. प्रभु ये वचन दिया है, तुम इधर रहना बोला मेरे. ప్రభు ఈ యొక్క వాక్యం నాకు ఇచ్చినాడు, నువ్వు ఇక్కడ సేవలో నిలిచి ఉండాలని చెప్పాడు. समय इज़राइल भाई को पठानकोट भेजा. అప్పుడు సౌడు ఇజ్రాయేల్ గారిని పఠాన్కోట్కి సేవకు పంపించినారు. प्रभु का काम सुसमाचार का सेवा होता रहा. దేవునికి పరిచర్య సువార్త జరుగుతూ ఉన్నది. और प्रभु का कृपा के द्वारा कुछ लोग तैयार होते रहा. దేవునికి కృపను బట్టి ఆ యొక్క కొంతమంది సేవకుడికి సిద్ధపరచబడుతూ వచ్చినారు. बट बहुत कठिन समय था. అదంతా కఠినమైన సమయము. लोग को हम सुसमाचार करके शाम को मीटिंग के लिए बुलाते थे. దినములో కొంతమందికి సువార్త చెప్పేసి సాయంకాలం మీటింగ్ కొరకు పిలిస్తే, सुसमाचार जब बोलते हैं शाम को मीटिंग बोलते हैं जरूर आएंगे बोलते. ఆ సువార్త చెప్పినప్పుడు చెప్తాము సాయంకాలం మీటింగ్ ఉందంటే వాళ్ళు తప్పకుండా వస్తూ ఉంటారు. भाई हम गीत गाए, 2 गीत 4 गीत देखा, पीछे देख तो कोई नहीं. మేము 1 2 3 4 పాటలు పాడి చూసినా, ఎంతమందిలో చూసినా ఒక్కళ్ళు కూడా కనపడరు. जरूर आएगा बोलते जरूर नहीं आएगा. మేము తప్పకుండా వస్తామంటే వాడు తప్పకుండా రాడు అనమాట. ऐसी हालत था. అటువంటి పరిస్థితి. फिर भी प्रभु का दास एक ही एक बात भरोसा रखा प्रभु का वचन के ऊपर. అయితే దేవునికి దాసుడు ఈ పరిస్థితులన్నిటిలో ఒకే దేవునికి వాక్యం మీద పూర్తిగా నమ్మకం ఉంచినాడు. एक कैंपेन में पठानकोट पर फास्टिंग प्रेयर में ఒక సువార్త ప్రకటన క్యాంపెయిన్ లో పఠాన్కోట్ లో 105 जबूर కీర్తనలో 105వ అధ్యాయము
उसका 12 वचन और 24 प्रतिज्ञा में दिया है। కీర్తనలో 105వ అధ్యాయము 12వ వచనము 24వ వచనము ప్రభు మాకు వాగ్దానంగా ఇచ్చినాడు. पढ़िए भाई 12 हाँ 105 का 12 और 24। उस समय वह तो गिनती में थोड़े थे वरन बहुत ही थोड़े और उस देश में परदेशी थे। हमारा यही हालत था। మా యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 24 है। तब उसने अपनी प्रजा को गिनती में बहुत बढ़ाया और उसके शत्रुओं से अधिक बढ़ोतरी। నిర్గమ 23వ అధ్యాయము 30 वचन 30వ వచనము. నిర్గమ 23వ అధ్యాయము 30వ వచనము. जब तक तू फूल फल कर देश को अपने अधिकार में ना कर ले तब तक मैं उन्हें तेरे आगे से थोड़ा थोड़ा करके निकालता रहूंगा। प्रभु का वचन क्लियर था, एकदम नहीं है, थोड़ा थोड़ा करके निकालता रहूं। దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. కొద్ది కొద్దిగా ఈ శత్రువులందరినీ తీసివేస్తానని. कई समय कठिन निराशा परिस्थिति आया है। జీవితంలో అనేక పర్యాయాలు నిరాశ పరిస్థితి వచ్చింది. अंकुल बोल रहा था, अरे जो आशा रखा है, जो मेहनत हुआ उसका फल नहीं है। సౌడ్ ఎడిమ్స్ గారు అన్నారు, మేము ఎంతైతే ఆశిస్తున్నామో ఆ ఫలము లేదన్నాడు. ఇదే పరిచర్యను కనుక దక్షిణ భారతదేశంలో చేస్తే ఎంతో నువ్వు ఫలాన్ని పొందేవాడుకుంటావు. अंकुल को एक ही बात है, प्रभु वचन दिया, वचन पूरा करेगा। సౌడ్ ఎడిమ్స్ గారు ఇప్పుడు ఆ మాట అనేవాడు, దేవుడు వాక్యం ఇచ్చినాడు, ఆ యొక్క వాక్యాన్ని నెరవేరుస్తాడు. 1993 में कुछ భయంకర శత్రు का तूफान हुआ। 1993 సంవత్సరంలో ఎంతో భయంకరమైన శత్రు కార్యము విజృంభించినది. उस समय अमृतसर से हम सब इस गाँव में आते रहा। అప్పట్లో అమృత్సర్ నుంచి మేము ఈ ప్రాంతాల్లో సువార్త చేసేందుకు వచ్చేవాళ్ళము. मीटिंग्स करने के लिए भी आते थे। మీటింగ్స్ పెట్టుకునే దానికి వస్తాము. लेकिन अमृतसर का कलीसिया में बहुत बड़ा डिवीजन हुआ। అయితే అప్పుడు అమృత్సర్ యొక్క సంఘంలో పెద్ద విభజన ఏర్పడింది. वो लोग बोला है ये मद्रासी है, हम पंजाबी हमको नहीं चाहिए। వారు అన్నారు, ఈ సహోదరుడు మద్రాసు, మాకు మేము పంజాబీ వాళ్ళము, మాకు అవసరం లేదు ఈయన. ऐसे समय में टेढ़ा में भाई लोग, डेविड भाई, मकबूल भाई, मुख्तार भाई, सब भाई लोग मिलकर बोला आप इधर आइए। అప్పట్లో సో డేవిడ్ ఇక్కడ స్థానికంగా ఉండేవారు, ముక్తార్ మసీ, మక్బూల్ మసీ, వీరు అన్నారు, బ్రదర్ మీరు మా ప్రాంతంలోకి వచ్చి సేవ చేయండి అన్నారు. सो भाई लोग हमारे साथ खड़ा रहा। ఈ సహోదరులు మాతో నిలిచి ఉన్నారు. लोधी नंगल में वो जगदीश भाई, वो बहन अमीदाई, सब लोग, सदीक भाई हमारे साथ खड़ा रहा। లోదినంగల్లో కొంతమంది సహోదరులు మాతో నిలిచి ఉన్నారు. पिंडी साहिदा भाई बाबू मसीह, उस इलाकों में वो लोग खड़ा रहा। పిండి సైదాలో కూడా సోడు బాబు మసీ, ఇంకా కొంతమంది ఉన్నారు. सो प्रभु का दास धीरे धीरे इन्हीं इलाकों के ऊपर सेवा करते हुए, गांव में सेवा करते हुए आगे बढ़ा। సోడు ఎడిమ్స్ గారు వీరందరూ కలిసి ఆ యొక్క గ్రామాల్లో సువార్త చేసి వస్తున్నారు. धीरे धीरे गांवों में सेवा बढ़ता गया। క్రమంగా కొద్దిగా సేవ విస్తరిస్తున్నది. 1990 में इसी जगह में कॉन्वोकेशन शुरू हुआ। 1990 సంవత్సరంలో ఈ ప్రాంతంలోనే పవిత్ర మహాసభ ప్రారంభించినాము. पहले अमृतसर अलग अलग जगह कॉन्वोकेशंस किया। అంతకంటే ముందు అమృత్సర్లో వేరే ప్రాంతాల్లో జరిగించినారు. 1990 से जब से इधर कॉन्वोकेशन शुरू हुआ, 1990 సంవత్సరములో ఎప్పుడైతే కాన్వకేషన్ ప్రారంభించినామో उसी समय से लगातार आज दिन तक ये सेवका ही होता रहा। అప్పటి నుంచి దేవుని కృప వలన దేవుని దాసులు పెద్ద వారు వచ్చేసి ఈ ప్రాంతంలో సేవ చేసినారు. बहुत दूर से संत लोग आके इस जगह के लिए भी प्रार्थना किया। ఎంతో దూరం నుంచి వచ్చేసి దేవుని యొక్క భక్తులు ఇక్కడ ప్రార్థన చేసినారు. हर कॉन्वोकेशन का आखिरी में ప్రతి ఒక్క కాన్వకేషన్ యొక్క చివరిలో एक प्रार्थना का मीटिंग होता था। శనివారం రాత్రి ఈ యొక్క ప్రార్థన కూడికను కలిగి ఉంటాము. वो पहले कॉन्वोकेशन में शुरू हुआ, మొదటి కాన్వకేషన్ లో ప్రారంభమైంది. वही चीज को बनाए रखा है। అదే మేము ఇప్పటి వరకు కూడా కలిగి ఉంటున్నాము. आधा रात तक प्रार्थना बनाए रखते हैं। ప్రాంతాల్లో సేవ విస్తరిస్తూ వచ్చినది. एक समय कॉन्वोकेशन टाइम में टेररिस्ट भी आया है। ఒక పవిత్ర మహాసభ కాన్వకేషన్ సమయంలో కొంతమంది టెర్రరిస్టులు కూడా వచ్చినారు. बीच में आया है भाई लालसन का बेटा हानोकसन का इच्छा था
वो उनको देखने के लिए भाई मंजूर कुछ लोगों से बुलाया। ఆ సోడు లాజర్ సేని యొక్క కుమారుడు హానోక్ సేనికి కోరిక ఉంది, నేను ఈ యొక్క టెర్రస్ని చూడాలని. అప్పుడు సోడు మంజూర్ గారు కొంతమందిని పిలుచుకొని వచ్చినాడు. सो वो लोग उस रात की इधर पार्टी करके आ रहा था, वो आके इधर कुछ गीत भी गाया है। रात वो लोग चाय पी के भाई हानोक सेन को मिल के भी गए। వాడు ఎక్కడో పార్టీ చేసుకొని రాత్రిపూట వస్తూ సోడు హానోక్ సేన్ని కలిసి తనతో పాటు కొద్ది పాటలు కూడా 11:30 వరకు వారు ఈ ప్రార్థనలో కూర్చొని ఉన్నారు. प्रार्थना होने के बाद वो लोग स्टेज के पास आए, अंकुल लोगों से मिला है। ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత సోడు అంకుల్ గారిని కలవడానికి వచ్చారు. फिलिप अंकुल था, लाजरसन भाई भाई एडी अंकुल सब लोग थे, जयश्रीराव भाई। అప్పుడు సోడు ఎడిల్స్ గారు, ఫిలిప్ గారు, జేసీరావు గారు వీరందరూ ఉన్నారు. उस समय एक प्रार्थना रिक्वेस्ट हुआ उनका। అప్పుడు వారు ప్రార్థన కొరకు ఒక విజ్ఞాపన చేసినారు. एडी अंकुल बोला, लाजरसन अंकुल आप हिंदी में प्रार्थना करें, ये लोग समझते हैं। ఎడిల్స్ గారు అన్నారు సోడు లాజర్ సేన్ గారితో, బ్రదర్ మీరు హిందీలో ప్రార్థన చేయండి. సోడు అన్నాడు, ప్రభువా నీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు. आपका राज शाश्वत राज है भाई, ये राज खत्म हो जाएगा। ప్రభువా నీ రాజ్యం శాశ్వతమైనది, ఈ రేఖ రాజ్యం అయితే నశించిపోయేది. ऐसा प्रभु का राज के बारे में बात करते प्रार्थना करते रहा। ఆ విధంగా దేవునికి రాజ్యం గురించి మాట్లాడ एक चीफ लीडर, टेरेस में चीफ लीडर उस दिन आया था। ఆ వారితో పాటు ఈ యొక్క ప్రధాన నాయకుడు వారితో ఉన్నాడు. प्रार्थना होने के बाद उसने पूछा, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన అడిగినాడు, आप कुछ राज के बारे में बोला है, वो कौन सा राज है? సౌరాన్ని ప్రార్థనలో ఏదో రాజ్యం అన్నావు, ఏ రాజ్యం అది? फिलिप अंकुल वचन खोल के उसको समझाया। సౌడు ఫిలిప్ గారు వాక్యాన్ని తెరిచి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పినాడు. प्रभु का राज के बारे में सुसमाचार दे के उनको एक बाइबल गिफ्ट दिया। वो लोग प्रार्थना करा के गया। దేవునికి రాజ్యం గురించి, శాశ్వతమైన యొక్క రాజ్యం గురించి వారికి స్వార్థ అందించి ప్రభు తీసుకుని వెళ్ళాడు. मकबूल भाई के पास बहुत गवाही है टेरेस का। మీరు అడిగితే ఉదయాన్నే ఆరాధనలో వర్తమానం చెప్పిన సౌడ్ మక్బూల్ మసీ గారు టెర్రరిస్ట్ గురించి మీకు పోసుకొచ్చి చెప్తాడు అన్ని. कई अनुभव उसने देखा है। ఆయన తన జీవితంలో ఎన్నో అన్ని విషయాలు చెప్తాడు. कारण एक गांव में वो लोग देखा है। ఈ యొక్క గ్రామంలో ఉన్న వ్యక్తి కాబట్టి తాను అనేక విషయాలు మీతో చెప్పగలడు. ये सब बातें इसलिए बोल रहा है, ऐसा कठिन समय में भी प्रभु జరుగుతూ వచ్చినది. जब मनुष्य लोग बिटरे किया, जब काम इनकार कर दिया, छोड़ दिया, ऐसे समय में भी प्रभु हमको सहायता किया। మనుషులు ఆ యొక్క మమ్మల్ని తీసేసినప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేసి ప్రభు యొక్క కార్యాన్ని విస్తృత పరిచేసినాడు. कुछ आधार नहीं था हमारे पास। कोई एक पंजाबी एडी अंकुल को ट्रांसलेट करने वाले एक बहुत बड़ा भाई है। అప్పట్లో సౌడ్ ఎడిల్స్ గారికి పంజాబీలో ట్రాన్స్లేట్ చేసేదానికి ఎంత అవసరం కూడా ఉండేది. एक बड़ा खास भाई है, ఒక సహోదరుడు కూడా ఉండేవాడు. लेकिन वही भाई उल्टा हो गया। ఆ సహోదరుడే మనకు విరోధం అయిపోయినాడు. वो बोला है आपको कैसा सेवा चलेगा बोल के ऐसा चैलेंज किया। ఆ సహోదరుడు అన్నాడు, ఎంతో ధమ్కి ఇచ్చి నీ సేవ ఎట్లా జరుగుతుందో చూస్తాం. एडी अंकुल कुछ नहीं बोला। సౌడ్ ఎడిల్స్ గారు ఏం చెప్పలేదు ఆయన్ని. अमृतसर जगह वो लोग कब्जा किया है। ఆ అమృత్సర్ యొక్క స్థలాన్ని వారు తన చేతిలో ఉంచుకున్నారు. हम छोड़ के आ गया। మేము దాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాము. हमारा चर्च के पीछे एक वकील है। మా యొక్క మందిరం వెనకాల ఒక వకీల్ ఉన్నాడు. उसको मालूम हुआ, वो आके बोला आप मुझे बोलो, मैं इनका सब, क्योंकि प्रूफ सब आपके पास है कि आपका अधिकार है, मैं आपका काम करूँगा। ఆ వకీల్ గారు అన్నారు, బ్రదర్ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నవి, మీ అన్ని కూడా సరైనవి, మీరు ఒక మనిషి కనుక నాకు కనుక చదివిస్తే ఇది అన్నిటిని తీసేసి దీన్ని మీ అధికారంలోకి తెస్తాను. एडी अंकुल बोला मैं कोर्ट बिल्कुल नहीं जाऊँगा, न्यायाधीश के पास नहीं जाऊँगा, प्रभु ही हम करें। సౌడ్ ఎడిల్స్ గారు అన్నాడు, నో ఇది కాదు, నేను ఈ మాత్రం కోర్టు దగ్గరికి వెళ్ళను, న్యాయాధీశుల దగ్గరికి నేను వెళ్ళను అన్నాడు. कोई बात नहीं, वो लोग रख लिया। ఎడిల్స్ గారు అన్నారు, సరే పర్లేదు, వాళ్ళు పెట్టుకుంటా అంటే ఉంచుకొని దాన్ని. प्रभु का कृपा के द्वारा प्रभु का काम आशीष हुआ। దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క పని విస్తరిస్తూ ఉన్నది. इसके पीछे एक छोटा बिल्डिंग था, प्रेयर हाउस। దీని వెనకాలనే ఒక పురాణ ప్రార్థన మందిరం ఉండేది. उस जगह में हम आराधना करते थे। ఆ స్థలంలో మేము ఆరాధన చేసేవాళ్ళము. फिर वो
वो किसी मिशन लोगों का भी है। అది వేరే మిషన్ వాళ్ళది కూడా అనమాట. एक कॉन्वोकेशन के दिन में वो लोग आके बोला हम मीटिंग करना, आप जल्दी बंदगी ख़त्म करो बोला। ఆ కాన్వకేషన్ సమయంలో వాళ్ళు వచ్చేసి అంటారు మేము మీటింగ్ పెట్టాలి, మీరు త్వరగా క్లోజ్ చేయండి అంటారు. आखिरी संडे का दिन है, ఆ సండే ఆఖరి రోజు. सो कैसे भी वो खाली कर दिया, ఏదో విధంగా దాన్ని ఖాళీ చేశాము. लेकिन हमको दुख लगा। అయితే మాకు బాధ అనిపించింది. रात 12 बजे రాత్రి 12 గంటలకు एडी अंकुल के पास भाई लोग आया है, సో డీడీఎంస్ గారి దగ్గరికి మిగిలిన సహోదరులు వచ్చారు. जिम्मेवारी भाई लोग आके बोला हमको बोझ है, इस जगह में प्रार्थना करो। సో డీడీఎంస్ గారి దగ్గరికి సహోదరులు వచ్చేసి ఈ ప్రాంతంలో దేవునికి మందిరం కట్టాలని మేము భారం కలిగి ఉన్నామన్నారు. 1998 में ये जगह का निर्माण हुआ। 1998 సంవత్సరంలో ఈ యొక్క స్థలానికి నిర్మాణం చేపట్టినారు. यहाँ से पिलर जो है वो पिलर का इतना ही पोर्शन बना है। ఈ యొక్క కనబడే పిల్లర్స్ ఉంది, అంతవరకే ఒక పోర్షన్ కట్టినారు. धीरे धीरे प्रभु काम को बढ़ाया। దేవుడు క్రమక్రమంగా పని విస్తరిస్తున్నాడు. प्रभु समय समय उसका दासों को दिया। ప్రభు సమయాన్ని బట్టేస్తే తన యొక్క దాసులైన వారిని ఇచ్చినాడు. भाई रूबेन इधर सेवा करके गए कुछ साल। సో రూబెన్ గారు కొంతకాలము ఇక్కడ సేవ చేసినారు. जब 93 में अमृतसर लोग बलवा किया, 93వ సంవత్సరంలో అమృత్సర్ వారికి మనకు విరోధం చేసినప్పుడు उसी समय भाई लतीफ को बुलावा मिला। అప్పుడే సోడు లతీఫ్ గారికి ఈ యొక్క దేవునికి సేవ పిలుపు వచ్చినది. हमको पंजाबी पढ़ना नहीं आता, बोलना नहीं आता। మాకు పంజాబీ చదవటం రాదు, మాట్లాడటం రాదు. प्रभु एक पंजाबी बंदा हमको दिया है। ప్రభు ఒక సహోదరుని పంజాబీ చదివే వ్యక్తిని ఇచ్చినాడు. उस सेवा में उस समय से लगे रहा। ఆ సహోదరుడు అప్పటి నుంచి దేవునికి సేవలో మాతో ఉన్నాడు. प्रभु का दास लोगों को प्रभु बेचते रहा। ప్రభు తన యొక్క దాసుల్ని పంపిస్తూ వచ్చినాడు. 95 में पॉल भाई भी आया था। 95లో సోడు పాల్ జేకబ్ గారు కూడా వచ్చినారు. पॉल भाई भी इस जगह में रहा। సోడు పాల్ జేకబ్ గారు ఈ ప్రాంతంలో సేవ చేసినాడు. प्रभु धीरे धीरे प्रभु समय समय आशीष दिया। ప్రభు క్రమక్రమంగా దేవునికి సేవను విస్తరించేస్తున్నాడు. వారు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవారు. सो जवान लोग जब खड़े हो गया 97 में एक यूथ कैंप हुआ। 1997 సంవత్సరంలో యవనస్తులందరూ మార్మన్స్ పొందిన తర్వాత యూత్ క్యాంప్ మొదటిసారిగా కలిగి ఉండడానికి సహాయం చేసినాడు. प्रभु का काम ऐसा बढ़ता गया। ఆ విధంగా దేవునికి పని విస్తరిస్తూ ఉన్నది. हर साल में ప్రతి సంవత్సరము कॉन्वोकेशन, ప్రతి సంవత్సరం కాన్వకేషన్, యూత్ క్యాంప్. प्रभु की दया से थोड़ा साल के बाद बीबीएस भी शुरू हुआ। इस सेवका प्रभु जारी रखा है। దేవుని కృపను బట్టి ఈ యొక్క విబిఎస్ సేవ కూడా ఆరంభించడానికి ప్రభు సహాయం చేసినాడు. प्रभु लोगों को दूर नेड़े सब गांवों में बचाता रहा। ప్రభు ఈ యొక్క గ్రామం దగ్గర వాళ్ళని దూరం వాళ్ళని ఎంతో మంది రక్షిస్తూ వచ్చినాడు. ऐसा प्रभु का सेवा गांव गांव में आरंभ हुआ। ఆ విధంగా గ్రామాల్లో దేవునికి సేవ, उस जगह में प्रभु का घर बना है। దేవుని యొక్క కృప వలన ఆ ప్రాంతంలో దేవునికి మందిరం కట్టేదానికి సహాయం చేసినాడు. सेवा उधर स्थिर किया गया। అక్కడ సేవ పరిచర్య విస్తరింపబడింది. वहां से जाफरकोट, मोतले, कड़ियाल सब इलाकों में सेवा होता रहा। అక్కడి నుంచి జాఫర్కోట్, కడియాల్ అదేవిధంగా మోతుల ప్రాంతాల్లో సేవ విస్తరించినది. इस रीति से प्रभु का कृपा के द्वारा अमृतसर में भी कुछ लोग खड़े हुआ है। अमृतसर का सेवा भी लगातार होता रहा। ఆ విధంగా అమృత్సర్లో సేవ కూడా విస్తరిస్తూ ఉన్నది. अमृतसर के लिए अंकुल एक प्रतिज्ञा दिया। అమృత్సర్ కొరకే డీడీఎంస్ గారు ఒక ప్రతిజ్ఞ ఇచ్చినాడు. अय्यूब का किताब యోబు పుస్తకము 14 अध्याय 14వ అధ్యాయము उसका 7, 8 और 9 वचन। యోబు పుస్తకము 14వ అధ్యాయము 7వ వచనము. 7, 8, 9 वचन पढ़िए। 7, 8, 9 वचनाలు. वृक्ष के लिए तो आशा रहती है कि चाहे वे काट डाला भी जाए तो भी फिर पनपेगा और उसमें नर्म नर्म डालियां निकलती ही रहेंगी। चाहे उसकी जड़ भूमि में पुरानी भी हो जाए और उसका ठूंठ मिट्टी में सूख भी जाए तो भी वर्षा की गंध पाकर वह फिर पनपेगा और पौधे के समान उससे शाखाएं फूटेंगी। प्रभु का एक गंभीर प्रतिज्ञा उस जगह के लिए अभी भी खड़ा है। ఈ యొక్క వాగ్దానము ఆ యొక్క సేవ పరిచర్య కొరకై మేము ఇప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో प्रभु चाहे काटे भी गया, ఒకవేళ వృక్షము నరకబడినప్పటికీ కూడా दोबारा वो फूंपेगा। తిరిగి మరలా చిగురించును.
वचन का गंध पाकर दोबारा वो फलवंत होएगा। దానిలో నీటి వలన అది మరలా చిగురించేదిగా ఉంటుంది. ये प्रभु का प्रतिज्ञा है, वचन देने वाला, वचन पूरा करने वाला। ఈ దేవుని యొక్క ప్రతిజ్ఞ, దేవుడు వాక్యాన్ని ఇస్తాడు, ఆ యొక్క వాగ్దానం నెరవేరుస్తాడు. 1995 में हम अबोहर में कैंपिंग के लिए गया। 1995 సంవత్సరంలో ఆ యొక్క అబోహర్ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. प्रभु जब अबोहर सुसमाचार में गया, प्रभु का दास को बोझ दिया, वचन दिया। हमारा कैंपेन का पोर्शन है। ఆ యొక్క క్యాంపెయిన్ లో దేవుడిచ్చిన ఈ వాక్య భాగము योशु 14 अध्याय उसका 12 वचन। యోహోషు 14వ అధ్యాయము 12వ వచనము. हाँ, योशु ये बात मांगता है, नाउ देयरफॉर गिव मी दिस माउंटेन। ఇక ఈ కొండ ప్రదేశం నాకు దయచేసి ఇమ్ము. सो पहाड़ को मांगा था ये योशु। యెహోషు ఈ యొక్క కొండ ప్రదేశాన్ని నాకు ఇమ్ము అని అడిగినాడు. प्रभु इसी वायदा का आधार पर उस जगह में सेवा किया है। ఈ యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రాంతాల్లో సేవ ప్రారంభించినారు. कुछ बहनें इस गांव से, కొంతమంది సహోదరులు ఈ గ్రామం నుంచి, मैं ग्लैडिस जलंधर से, ఆ సోదరి గ్లాడిస్ సిస్టర్ జలంధర్ నుంచి सो सेवा में आया। ఆ సేవలో వచ్చినారు. और सब लोग अबोहर में हमको रखा है, हम सब मिलकर सेवा करते रहा। ఆ యొక్క అబోహర్ ప్రాంతంలో దైవ సహోదరులు అక్కడ సేవ ఉన్నారు. సహోదరులతో పాటు ఈ యొక్క సహోదరులు కూడా సేవలో ఉన్నారు. वहाँ से प्रभु होने के लिए प्रभु सहायता की। అక్కడ అబోహర్ని ఆధారం చేసుకొని గంగానగర్లో, ముక్సర్లో, పలు ప్రాంతాల్లో సేవని విస్తరింపజేసేదానికి ప్రభు సహాయం చేసినారు. प्रभु की दया से 1996 में अबोहर में प्रभु का घर बना है। 96వ సంవత్సరంలో అబోహర్లో దేవుని యొక్క మందిరాన్ని కట్టేదానికి ప్రభు సహాయం చేసినాడు. प्रभु का काम उस इलाकों में भी अन्य जाति लोगों के बीच में कठिन जगह है। प्रभु काम आशीष करने के लिए प्रार्थना कीजिए। కాబట్టి ఆ యొక్క అబోహర్ సేవ పరిచర్య అన్ని జాతి వారి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సేవ విస్తరించేటట్లుగా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. फिलहाल हमारा भाई भाग्यराज परिवार समेत उस जगह में सेवा कर रहे हैं। అబోహర్లో సోదరుడు భాగ్యరాజ్ గారు కుటుంబం సమేతంగా అక్కడ సేవ చేస్తున్నారు. पिंडी साइदान में भाई गिडियन परिवार समेत सेवा कर रहे हैं। ఆ పిండి సైదాల్లో నేను నా కుటుంబంతో కలిసి ప్రభు సేవలో ఉన్నాము. मकबूल भाई इसी गांव का है। फिर 1996 में प्रभु उसको बुलावा दिया, प्रभु का दास उसको पठानकोट भेजा। उस समय से आज दिन तक पठानकोट पे सेवा कर रहे हैं। 96వ సంవత్సరంలో సోదరుడు మక్బూల్ మసీ గారు ఈ గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడ పఠాన్కోట్కి సేవలో పరిచర్య పంపినారు. అప్పటి నుంచి సోదరుడు అక్కడ కుటుంబంగా సేవలో ఉంటున్నారు. सेवा बहुत कठिन है, సేవ ఎంతో కఠినమైనది, लेकिन प्रभु कृपा दे रहा है। అయితే ప్రభు కృప ఇస్తున్నాడు. प्रभु का कृपा के द्वारा जम्मू इलाकों तक सुसमाचार में जाने के लिए सहायता किया। దేవుని కృపను బట్టి జమ్మూ ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేసినాడు. हिमाचल में भी प्रभु का दया के रहने वाला మాతో పాటు సోదరుడు బీర్ సింగ్ గారు సేవలో వచ్చినాడు. भाई जलंधर में सेवा कर रहे हैं। సోదరుడు బీర్ సింగ్ గారు జలంధర్లో సేవ చేయించున్నాడు. गांव में सेवा शुरू हुआ ఆయన యొక్క సొంత గ్రామంలో సువార్త ప్రకటించినాము. और घर प्रभु का घर भी बनाने लगा। అక్కడ దేవునికి మందిరం కూడా కట్టాలని ప్రారంభించినాం. उधर बहुत विरोधता हुआ है। वो యోధులు ఎంతమంది వచ్చేసి మందిరాన్ని పడగొట్టేసి అప్పుడు మేము అక్కడి నుంచి వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చినాము. सो इस रीति से जगह जगह में प्रभु का सुसमाचार का सेवा होता रहा। ఈ విధంగా పలు ప్రాంతాల్లో దేవునికి సేవ పరిచర్య జరుగుతూ ఉన్నది. एडी अंकुल हम लोगों को टीम को लेके छत्तीसगढ़ भी सेवा में गया। సోదరుడు ఎడ్యూర్స్ గారు మమ్మల్ని ఒక టీమ్గా తీసుకొని ఛత్తీస్గఢ్ లో కూడా సువార్త ప్రకటించేదానికి సహాయం చేసినాడు. 1997 से हम बिलासपुर, कोरबा, बिलाई इलाकों में सुसमाचार करते रहा। కాబట్టి 97వ సంవత్సరం నుంచి బిలాయిలో, బిలాస్పూర్, కోర్బా ఇంకా ఛత్తీస్గఢ్లో అనేక ప్రాంతాల్లో, జగదల్పూర్లో సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేసినాడు. प्रभु का कृपा के द्वारा उस छत्तीसगढ़ सब कोने में भी सुसमाचार जगह जगह हुआ। ఛత్తీస్గఢ్లో కూడా అనేక మూల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించడానికి సహాయం చేసినాడు. सो प्रभु का कृपा के द्वारा गवाही जगह जगह फैला है। దేవునికి కృపను బట్టి సువార్త పలు ప్రాంతాలకు
ఇది వ్యాపించినది. इस गांव से कई गांव से बहन लोग का शादी हुआ है. ఆ సహోదరులకి వివాహమైంది. हमारा भाई बादल सिंह का पत्नी बहन बबली भी उसका नाम के इसी गांव का है. ఆ సోడు బాదల్ తన యొక్క భార్య తన యొక్క ఇదే ఊరు చెందిన వ్యక్తి. भाई का पत्नी भी इसी गांव का है. నా యొక్క భార్య కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి. ऐसा कई लोग बहनें सेवा में आया है. ఎంతో మంది ఈ గ్రామం నుంచి సేవ కొరకు వచ్చినారు. कुछ लोग बाहर इलाकों में सेवा कर रहे हैं. కొంతమంది సహోదరులు వారి వివాహాల తర్వాత వేరే ప్రాంతాల్లో కూడా సేవ జరిగిస్తున్నారు. सो प्रभु का कृपा के द्वारा प्रभु काम को आशीष किया है. దేవుడి కృపను బట్టి దేవుడి యొక్క కార్యాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. भाई लोग सेवा में आए हैं. कुछ लोग కొంతమంది సహోదరులు సేవల్లోకి వచ్చినారు. जवान लोग फिर पीछे रह गया. కొంతమంది యవనస్తులు మరలా వారు వెనక్కి వెళ్ళినారు. सो प्रार्थना कीजिए. దయచేసి ప్రార్థన చేయండి. सेवा का बहुत आवश्यकता है. సేవకుల కొరకై ఎంతో అవసరం ఉన్నది. भाई सेवा करने वाला चाहिए. సేవ చేయవారు కావాలి. प्रभु स्थानिक लोगों को प्रभु खड़ा करे. ప్రభు అనేక మంది స్థానిక సేవకుల్ని లేవనెట్లుగా. भाई याकूब मसीह से गांव का है. సోదరుడు యాకూబ్ మసీ ఈ గ్రామానికి చెందిన వ్యక్తి. प्रभु उसको बुलाया. ప్రభు తను పిలిచినాడు. खासा वाला डेरा बाबा नानक इस इलाकों में सेवा कर रहे हैं. డేరా బాబా నానక్ లో అక్కడ కాసవరం ప్రాంతంలో సహోదరుడు సేవ చేస్తున్నాడు. प्रार्थना कीजिए. ప్రార్థన చేయండి. प्रभु का लोभ, प्रभु का प्रेम में, प्रभु का परिपूर्णता में स्थिर किया जाए. దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క ప్రజలు ఆయనలో స్థిరపరచబడాలని. एडी अंकुल पैरालिटिक स्ट्रोक हुआ. సోదరుడు ఎడివిల్స్ గారికి పెరాలసిస్ స్ట్రోక్ అయింది. हम मिलने गया था. మేము ఆయన సహోదరుడిని కలవటానికి వెళ్ళాము. एडी अंकुल को दो लोग मिल करके मिला रहे. సోదరుడు ఎడివిల్స్ గారికి ఇద్దరు వెళ్ళి కలుస్తున్నాము. इज़राइल भाई मैं जाके बात करते प्रभु का काम ऐसे ऐसा हो रहा बोल के उनको समझाया. అప్పుడు సహోదరుడు శ్యామ్ గారు సోదరుడు ఇజ్రాయేల్ గారు వెళ్ళేసి అక్కడ దేవునికి సేవ పరిచర్య పంజాబ్లో ఎట్లా జరుగుతుందని ఎడివిల్స్ గారికి చెప్పినారు. अंकुल का आवाज बहुत कम था. సోదరుడు ఎడివిల్స్ గారి యొక్క స్వరము చాలా తక్కువగా ఉన్నది. एक बात बोला. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. लिटिल बाय लिटिल. కొద్దిగా క్రమక్రమంగా. निर्गमन 23 का वचन उसने क्लेम किया. నిర్గమ 23వ అధ్యాయము 30వ వచనాన్ని ఆయన దావా చేసినాడు. बड़ी आशा से धीरज से उसने खड़ा रहा. ఎంతో సహనముతోటి ఆ యొక్క పని కొరకై వేచి ఉన్నాడు. प्रभु का काम धीरे धीरे कैसा बढ़ता हुआ उसने देखा है. దేవునికి కార్యము ఏ విధంగా అయితే క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నదో ఆయన చూస్తూ వచ్చినాడు. उसका निर्बलता में अभी तक उसका इच्छा नहीं है कि घर बैठे. ఆయనకి చాలా బలహీన స్థితిలో ఉన్నాడు. ఆయనకి మాత్రం కూడా మనసు లేదు ఇంటిలోనే ఉండాలని. चाहे घर के लोग कितना भी बोले प्रभु का सेवा के लिए निकल. प्रभु को जो नुकसान हमने पाया है. మాకు ఏమేమి ఎక్కడైతే నష్టం జరిగినదో कलीसिया प्रभु का दास लोग बहुत दूर हो गया. ఎంతో మంది దేవునికి సంఘం నుంచి దూరం అయిపోయినారు. प्रभु दोबारा वापस मोड़ ले आने का. వారిని ప్రభు మరలా తగిన సమయంలో తీసుకొని వచ్చినట్లుగా. प्रभु का वायदे हम लेके प्रार्थना कर रहे हैं. प्रभु महान कार्य करेगा. దేవునికి వాగ్దానం తీసుకొని మేము ప్రార్థన చేయించున్నాము. प्रभु सहायता करे कि ప్రార్థించున్నాము. వృక్షము నరకబడినప్పటికి కూడా దానిలో ముద్దు ఉన్న దాన్ని బట్టేసి నీటి వాసన చేత మరలా అది చిగురించేదిగా ఉంటున్నది. प्रभु का लोग आत्मिक स्थिति में बढ़ते जाए. దేవుని యొక్క ప్రజలు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని एक पवित्र कलीसिया उसका आगमन के लिए तैयार किया जाए. ఒక నిర్దోషమైనటువంటి సంఘము ఆయనకి రాకడ కొరకై సిద్ధపరచబడాలని. कई दासियों को खड़ा करे जो प्रभु का सेवा को लेके आगे बढ़े. ఇంకా దేవుడు అనేక మంది యవనస్తులను దేవునికి సేవ పరిచయం కొరకే వారిని నిలబెట్టినట్టుగా సేవ ఇంకా ముందుకు వెళ్ళినట్టు కొరకై प्रभु कृपा देने के लिए हम प्रार्थना करेंगे. కాబట్టి దేవునికి సేవ పరిచయం కొరకై దినదినము ఆయన కృప మన ఎడల విస్తరించినట్లుగా పంజాబ్ సేవ కొరకై ప్రార్థించండి.